రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెప్తున్నాయి. అయితే రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం. రుద్రాక్షలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు. రుద్రాక్షమాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు. కుటుంబ సభ్యులైనప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు. స్త్రీలు ఋతు సమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు. ఏకముఖి రుద్రాక్ష చాలా అరుదైనది. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల ఏకాగ్రత కలుగుతుంది. పవిత్ర భావనలు పొందుతారు. పాజిటివిటీ లభిస్తుంది. దుష్టశక్తుల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక స్థిరత్వం కలగటానికి దోహదపడి ఉద్యోగ, వ్యాపార లేదా సంపాదన అభివృద్ధికి, స్థిరీకరణకు కలిగే దోషాలను నివారిస్తుంది. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి. విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధులు తగ్గుముఖం పడతాయి. పంచముఖి రుద్రాక్ష ఆడ, మగ, పిల్లలు అందరికీ మంచిదే. అది సౌఖ్యానికి, ఆరోగ్యానికి, స్వతంత్రతకు సర్వత్రా దోహదకారి. రుద్రాక్ష రక్తపోటుని కూడా తగ్గిస్తుంది. నరాలకు కొంత నెమ్మదిని కలిగించి నాడీ వ్యవస్థకు కొంత స్వాంతన, చురుకుదనాన్ని కలిగిస్తుంది. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.